హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. సినీ రంగుల ప్రపంచంలో ఇలాంటి నటులు చాలామంది ఉన్నారు. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తుల గురించి చెప్పనవసరం లేదు. అలాంటి వారిలో ఈ హీరో కూడా ఒకరు. తన కుటుంబాన్ని పోషించడానికి కాలేజీలో చదువుకుంటున్నప్పుడే పనిచేయడం స్టార్ట్ చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు కోట్లకి యజమాని అయ్యాడు. అతడు మరెవరో కాదండి, ఇప్పుడు బీటౌన్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న యంగ్ హీరో విక్రాంత్ మాన్సే. హసీన్ దిల్రుబా, 12th ఫెయిత్, సెక్టర్ 36 వంటి హిట్ చిత్రాల్లో నటించాడు విక్రాంత్ మాన్సే. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. విక్రాంత్ కేవలం 16 సంవత్సరాల వయసులో స్వయంగా డాన్స్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా మారి పలువురికి డాన్స్ నేర్పించేవాడు. విక్రాంత్ తన కుటుంబాన్ని పోషించడానికి ఒక కాఫీ షాప్లో కూడా పనిచేశాడు. కానీ ఆ తర్వాత నటుడు కావాలని కళ్ళకన్న విక్రాంత్ టీవీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఎన్నో సంఘర్షణల తర్వాత బాలిక వధు సీరియల్లో అవకాశం వచ్చింది. తర్వాత శ్యామ్ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత చాలా సీరియల్స్ చేసిన విక్రాంత్ నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభంలో అతను చాలా సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించాడు. కానీ ఇప్పుడు అతడు మెయిన్ హీరో. విక్రాంత్ తన నటన ఆధారంగా కోట్ల విలువైన ఆస్తికి యజమాని అయ్యాడు. నివేదికల ప్రకారం చూస్తే అతని నికర ఆస్తుల విలువ దాదాపు 26 కోట్లు. ప్రస్తుతం తన భార్య కొడుకుతో కలిసి ముంబైలోని ఒక విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. ఇక విక్రాంత్ సినిమాల విషయానికి వస్తే అతడు చివరిగా ది సబర్మతి రిపోర్ట్ సినిమాలో కనిపించాడు. ఇందులో విక్రాంత్ సరసన టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా నటించింది. ఈ మూవీ తర్వాత విక్రాంత్ ఇప్పుడు మరిన్ని హిందీ ఆఫర్స్ అందుకుంటున్నాడు.